ఈరోజు మనం ఎంతో రుచికరమైన మ్యాంగో రెసిపీ తయారు చేస్తున్నాం. మామిడి పండ్లు సీజన్లో ఇలాంటి సులభమైన రెసిపీలు ఇంట్లోనే కొన్ని నిమిషాలు తయారు చేసుకోవచ్చు. నమస్తే అండి, నేను మీ కవితని. ఈ రెసిపీ తయారవుతున్నంతలో ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందామని, ఒక చిన్న టాపిక్, అదే సమయ పాలన, అంటే మన ఇంగ్లీష్లో టైం మేనేజ్మెంట్. మన జీవితంలో సమయం చాలా విలువైనది. ఈ మ్యాంగో రెసిపీని కేవలం కొన్ని నిమిషాలు తయారు చేసినట్టే మన రోజువారీ పనులు కూడా సరైన ప్రణాళికతో పూర్తి చేయొచ్చు. సమయానికి సరిగా ఉపయోగించుకుంటే మనకు కుటుంబం కోసం, ఆరోగ్యం కోసం, అభిరుచి కోసం మరింత సమయం దొరుకుతుంది. చిన్న చిన్న పనులు వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయడం అలవాటు చేసుకోవాలి. ఏమంటారు? ప్రతిరోజు చేయాల్సిన పనులు ముందుగానే ప్లాన్ చేసుకుంటే మనకి టెన్షన్ తగ్గుతుంది, పనులు ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం. ఈరోజు టైం మేనేజ్మెంట్ అనేది చాలా విలువైందండి. మనీ ఎలాగో టైం మేనేజ్మెంట్ కూడా అలాగే మనకి చాలా వాల్యుబుల్ థింగ్. చూడండి, ఇంక ఈ మంత్ నుంచి మనకి స్కూల్స్, కాలేజెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ తొందరగా నిద్ర లేవటం, ఇంట్లో పనులు చూసుకొని టిఫిన్లు, బాక్సులు రెడీ చేయటం, లంచ్ బాక్సెస్, మరి ముఖ్యంగా టీచర్స్గా ఉండే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అండి. అన్నీ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు టైం టు టైం అక్కడికి స్కూల్కి రీచ్ అవ్వాలి. ఇట్లాంటివన్నీ మనం ఇంకా టైం మేనేజ్మెంట్ అని కంపల్సరీ చేసుకోవాల్సిందే. వీఆర్ బ్యాక్ టు అవర్ రొటీన్ లైఫ్. అందుకే టైం ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ద మనీ అంటారు. ఈరోజు టైం ఇచ్చింది ఈరోజు వర్క్ కంప్లీట్ చేసేదానికి, రేపు చేద్దాంలే వర్క్ అన్ని పెట్టుకుంటే రేపటి వర్క్ కోసం ఉండే టైము దానికే సరిపోతుంది. ఇంక ఈరోజు వర్క్, పెండింగ్ వర్క్ రేపు చేసుకునేదానికి టైం ఎక్కడ ఉంటుంది? అదే పెండింగ్ వర్క్ అయిపోతుంది మనకి. టైం అనేది ఈరోజు మిస్ చేస్తే ఈరోజు టైం మనం తీసుకురాలేము కదండి. నేనైతే నా వర్క్లో చాలా వరకు అలాంటి టైం చాలా మిస్ చేశాను. ఆ వర్క్ పెండింగ్ అయినా ఆ టైం టు టైం కంప్లీట్ చేయాల్సిన వర్క్ చాలా పెండింగ్ పడితే వీటిని క్లియర్ చేసుకునేదానికి ఎంతగా ఎఫెక్ట్ పెట్టాల్సి వస్తుందో చాలా విషయాల్లో నేను గమనించాను. మనం కష్టపడైనా, పొదుపు చేసిన, ఎక్కువ అమౌంట్ సంపాదించలేకపోయినా కనీసం కొంచెమన్నా సేవింగ్ చేయగలుగుతాం. కానీ టైంని అలా సేవ్ చేయలేము, గడిసిపోయిన టైంని. పెద్ద పెద్ద గోల్స్తో వెళ్ళకుండా ఒక చిన్న గోల్ పెట్టుకొని, టైం పెట్టుకొని, ఆ టైం లోపల ఆ గోల్ కంప్లీట్ చేసుకునేటట్టు మనం స్టార్టింగ్ నుంచి చేయలేదు కాబట్టి కనీసం ఇప్పటి నుంచైనా అలాగా ప్రిపేర్ చేసుకుంటే డెఫినెట్లీ వీ కెన్ రీచ్ బిగ్ గోల్స్. టైం సక్సెస్ అయిన పీపుల్ అందరూ వాళ్ళ టైంని ఎర్లీ మార్నింగ్ వాళ్ళ వర్క్స్ని స్టార్ట్ చేస్తారు. మనకు తెలీదు. ఆ రోజు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఆ రోజు ఏమేమి కమిట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆ రోజు ఎలాంటి అపాయింట్మెంట్, ఇవన్నీ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని దాని తగ్గినట్టు వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకునేదానికి ఆ టైంకి వాళ్ళు
వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ టైంకి దేర్ రీచ్ దట్ టైమ్ కరెక్ట్, దెన్ ఓన్లీ దేర్ క్యాన్ సక్సెస్. అక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యి ఒక పెద్ద గ్లోబల్ మార్కెట్ని క్రియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు టాపిక్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and share it for 10 members.